ఉమ్. ఉమ్. ప్రశ్న: మీరు సూచించిన టెలిపతి అభ్యాసాన్ని ఎలా చేయాలి? జవాబు: ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టెలిపతి అభ్యాసం చేద్దామని ఒక స్నేహితుడితో లేదా మీ కుటుంబ సభ్యులతో ఒకరితో అంగీకారానికి వచ్చారని అనుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 వరకు నేను దృశ్య రూపంలో ఊహించుకున్న చిహ్నాలు లేదా కొన్ని పదాల చిత్రాలను నీకు పంపిస్తాను అని అతనికి చెప్పండి. ఈ సందేశాలను పంపేవారు, అందుకునేవారు ఖాళీగా ఉన్న గదుల్లో కూర్చోవడం మంచిది. అంతిమంగా మన ప్రగతి సాధించాలనుకుంటే కనుక ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడానికి మన ఇంట్లో ఒక గదిని ఖాళీగా ఉంచుకుంటాం. మీరు ఆ వ్యక్తిని, అతని లేదా ఆమె ఇంట్లో ఉదయం 9కి కూర్చొని మానసిక సందేశాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, మీ ఊహల్లో మీరు అందమైన పసుపుపచ్చ గులాబీ పువ్వును పట్టుకొని దాన్ని అతనికి లేదా ఆమెకు పంపించండి. అకస్మాత్తుగా అతను ఒక గులాబీ పువ్వును చూస్తాడు లేదా గులాబీ పువ్వు గురించి ఆలోచిస్తాడు. నేను గులాబీ పువ్వును అందుకున్నాను అని అతను మీకు చెప్తాడు. అది ఏ రంగులో ఉంది అని మీరు అడుగుతారు. ఆకుపచ్చ రంగులో ఉంది. అతను కాస్త పొరపడ్డాడు. లేదా మీరు ఒక పదాన్ని, ఒక సూత్రాన్ని పంపించి ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అతడు చెప్పిన దానితో పోల్చి చూసుకోవచ్చు. బహుశా మీరు 10 సందేశాలు పంపిస్తే అతను వాటిలో 3ంటినే అందుకోవచ్చు. మీరిద్దరూ ఒకే గదిలో కూర్చోవడం మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడుకొని ఒకరిని మరొకరు నిరాశపరిచే అవకాశం ఉంటుంది. మరొక ప్రశ్న: మన ఇంద్రియాలను అభివృద్ధి చేసుకోవడానికి, టెలిపతి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? జవాబు: ఇంద్రియాలు, చక్రాలు, బలాలు, శక్తులు, అంతర్గత సామర్థ్యాలు తరచుగా ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో అభివృద్ధి అవుతుంటాయి. కొన్నిసార్లు మనం వాటికి సహజ సిద్ధంగా వరుస క్రమాన్ని అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటాయి. ఎన్నో జన్మల పాటు మీరు మీ కళ్ళ గురించి కృషి చేశారు, కానీ మీ చెవుల గురించి కృషి చెయ్యలేదు. లేదా మీ చెవుల గురించి కృషి చేసే బదులు మీ వాసన చూడటానికి సంబంధించిన ఇంద్రియంపై కృషి చేశారు. మీ భౌతిక ఇంద్రియాలు అభివృద్ధి క్రమాన్ని మీరు మార్చినప్పుడు మీ ఉన్నత స్థాయి ఇంద్రియాల అభివృద్ధి క్రమాన్ని మీరు మార్చేస్తారు. కానీ టెలిపతికి సంబంధించిన కృషి చేస్తున్నప్పుడు మీరు కేవలం మరో వ్యక్తికి మీరు పంపే సందేశాలతోనే వ్యవహరిస్తారు తప్ప మీ ఇంద్రియాలు లేదా చక్రాలతో కాదు. కొన్నిసార్లు మీరు మీ కర్మ నిర్దేశించిన విధంగా ఒక ఇంద్రియాన్ని ముందుగా అభివృద్ధి చేసుకొని మరో ఇంద్రియాన్ని తర్వాత అభివృద్ధి చేసుకోవలసి వస్తుంది. చివరకు ఇంద్రియాలన్నీ కలగలిసిపోయి వాటి వరుస క్రమం తప్పి వృద్ధి చెందుతాయి. పరిణామ క్రమంలో ఉన్న మానవాత్మ మానసిక, భావనామయ, భౌతిక వాహనాలు పూర్తిగా పరిశుద్ధమై సమన్వయంలోకి వచ్చిన తరువాత మీరు అన్ని స్థాయిల్లోనూ వరుస క్రమంలో వాటికి అసలైన క్రమంలో ఉండేలా చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే మీరు మరింత సామరస్యంతో ఉంటారు కనుక. మీరు మీ వాస్తవ ఆత్మ వైపు వెళ్తున్న కొద్దీ మీ లోపల మరింత సామరస్యం ఏర్పడుతుంది. అలాగే సహజమైన అభివృద్ధితో తగిన రీతిలో సంబంధం ఏర్పడడం మీరు గమనిస్తారు. ప్రశ్న: ఒక వ్యక్తి టెలిపతి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు మరో వ్యక్తి అనుసంధానం ఏర్పరచుకోగల నైపుణ్యం అతనికి ఉంది అని అనుకోవాలా, లేక చిత్రాన్ని లేదా రూపాన్ని పంపగల నైపుణ్యం అతనికి ఉంది అని అనుకోవాలా? జవాబు: 2 విధాలుగాను అనుకోవచ్చు. టిబెటన్ గురువు గారు నుంచి న్యూయార్క్ లో ఉన్న ఎలిస్ బైలీతో టెలిపతి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన టిబెట్ నుంచి ఆమె గది వరకు ప్రాణశక్తితో తయారైన ఒక పైపును సృష్టిస్తూ ఉండేది.
ఆయన మాట్లాడుతున్న మాటలు ఉన్నవి ఉన్నట్లుగా ఆమె వినగలిగేది. ముందుగా మీరు టెలిపతి ఉపయోగించడానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. టెలిపతి అనేది చాలా సంక్లిష్టమైన విజ్ఞాన శాస్త్రం. మీరు టెలిపతి ప్రయోగించి దానికి తగినట్లుగా మీరు తెలుసుకున్న వాటిని ఉపయోగించాలి. భవిష్యత్తులో మీరు మీ గురువును లేదా పూర్తి శ్రద్ధతో టెలిపతి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న వారికి కలుసుకునే అవకాశం కూడా ఉంది. మీరు ఒక బృందాన్ని సమావేశపరిచి మీ అనుభవాలను చర్చించవచ్చు. ఉదాహరణకు, మనమందరం టెలిపతిలో ప్రయోగాలు చేస్తున్నాము. మీరు ప్రయోగాల్లో ఏం జరుగుతుందో అని మీరు అడగవచ్చు. ఆమె మాట్లాడి తన అనుభవాలు చెప్తుంది. మరో వ్యక్తి తన అనుభవాలు చెప్తాడు. నేను అలా చేయలేకపోయాను, కానీ నేను దాన్ని ఈ విధంగా ప్రయత్నించి దీన్ని లేదా దాన్ని నిర్మూలించాను అని మీరు చెప్పవచ్చు. చర్చ ఈ విధంగా కొనసాగుతుంది. మీరు ఒకరికి మరొకరు బోధించుకుంటూ ఉండగా టెలిపతికి చెందిన విజ్ఞాన శాస్త్రం అంతా ఆవిర్భవిస్తుంది. టెలిపతి వివిధ ప్రయోగాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఒకదాని మీద కాదు. కొన్నిసార్లు మీ వివిధ ఇంద్రియాల ద్వారా మీరు టెలిపతిని ఉపయోగించవచ్చు. ఒక్కో వ్యక్తిని బట్టి ఆ విధానాలు, మానసిక ప్రేరణలు, స్థాయిలు మారిపోతూ ఉంటాయి. మనోస్థితి మారిపోతూ ఉంటుంది. అవసరం దాన్ని రకరకాలుగా మార్చేస్తూ ఉంటుంది. ప్రజలు ఒక చోటకు వచ్చి ఇలాంటి భావనల గురించి చర్చిస్తే ప్రతి ఒక్కరూ నేర్చుకోగలుగుతారు. ఒక బృందంగా ఏర్పడి చర్చించడం అంటే ఇదే. అంతే తప్ప తీరికగా కూర్చొని వేరే వాళ్ళ గురించి లేనిపోని పుకార్లు పుట్టించి కాలక్షేపం చేయడం కాదు. మరొక ప్రశ్న. సౌర దేవత మనకు సందేశాలను అందించే ప్రధాన మార్గం ఏమిటో చెప్పగలరా? జవాబు. మీరు ఉన్నత మానసిక తలంలో లేకపోతే కనుక మీరు సౌర దేవతలతో అనుసంధానం అవ్వలేరు. సూక్ష్మ భౌతిక తలాల్లో ప్రజలు చాలా వరకు తమకు బాహ్యంగా ఉన్న ప్రేతాత్మల ద్వారా నియంత్రించబడుతూ ఉంటారు. మీరు ఉన్నత మానసిక తలంలో ప్రవేశించినప్పుడు మీరు మీ సౌర దేవత దృష్టిలో పడతారు. అక్క, దీన్ని కొంచెం వివరిస్తారా అక్క? క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ చదువు. సౌర దేవత మనకు సందేశాలను అందించే ప్రధాన మార్గం ఏమిటో చెప్పగలరా? జవాబు. మీరు ఉన్నత మానసిక తలంలో లేకపోతే కనుక మీరు సౌర దేవతతో అనుసంధానం అవ్వలేరు. అంటే ఉన్నత మానసిక తలం అంటే పైతలాలు అంటే ఉన్నతంగా లేకపోతే వాళ్ళతోటి కనెక్షన్ అనేది ఉండదు కదా. మనలో దివ్యత్వం ఉన్నతంగా ఉన్నప్పుడు పైన మాస్టర్స్ తోటి కనెక్టివిటీ ఉంటుంది. సూక్ష్మ భౌతిక తలాల్లో ప్రజలు చాలా వరకు తమకు బాహ్యంగా ఉన్న ప్రేతాత్మల ద్వారా నియంత్రించబడుతూ ఉంటారు. అంటే ఈ భౌతిక తలంలో ఎంతో మంది ఉంటారు. ఆ ప్రేతాత్మలు అంటే అవి వీళ్ళని ఆపేస్తూ ఉంటాయి. అందుకని మనకొచ్చే సందేశాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అని గ్రహించగలగడం అనేది క్యాచ్ చేయగలగాలి. ఒక్కొక్కసారి ఈ భౌతిక తలంలో ఉన్న కొన్ని సోల్స్ ఉంటాయి. ఆ సోల్స్ నుంచి కూడా మనకు అందించబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది. ఆవిడికి ఎంతసేపటికి సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఆవిడకి ఆ ఇంట్లో ఉన్న సోల్స్ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే నువ్వు సూసైడ్ చేసుకో అని తనకి చెప్తూనే ఉన్నాయి. తను కూడా సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంది. అంటే ఇట్లాంటి సందేశాలన్నీ ఎట్లాంటివి బ్యాడ్ సోల్స్ నుంచి వస్తున్నాయి. దివ్యమైన సందేశాలు వస్తున్నాయి అంటే అవి సౌర దేవతల నుంచి వస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక నెగటివ్ ఫోర్స్ తో వచ్చేవన్నీ బ్యాడ్ సోల్స్ నుంచి వచ్చేవి. ఒక ఉన్నతమైన దివ్యత్వానికి కూడిన
సందేశాలొస్తున్నాయి అంటే అవి ఉన్నతమైన మాస్టర్స్. సౌర దేవతలు వాటి నుంచి వస్తున్న సందేశాలు అని మనం గ్రహించుకోవాలి. అంటే మన లోపల వచ్చే ఆ మెసేజుల్ని మనము ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఐడెంటిఫై చేయాల. హ్మ్. మీరు ఉన్నత మానసిక తలంలో ప్రవేశించినప్పుడు మీరు మీ సౌర దేవత దృష్టిలో పడతారు. మీరు మీ సౌర దేవత దృష్టిలో పడతారు. అంటే మీరు దివ్యత్వంలోకి వెళ్ళి ఉన్నత తలాల్లోకి వెళ్ళగలిగినప్పుడు ఆ మాస్టర్స్ దృష్టిలో పడతాం. అంటే మనము అనుకుంటుంటాం కదా! మన దృష్టిలో కాదు వాళ్ళుండాల్సింది. వాళ్ళ దృష్టిలో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దివ్యత్వంలో ఉన్నతంగా తయారవుతామో, అప్పుడు మనల్ని చూసి మాస్టర్స్ ఓకే. వీళ్ళు ఉన్నతమైన మాస్టర్స్‌గా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతమైన మాస్టర్సు అని గుర్తిస్తారనమాట వాళ్ళు. హ్మ్. మరొక ప్రశ్న. నిద్రపోవడానికి ముందు, నిద్రపోతున్నప్పుడు, అలాగే నిద్ర లేచిన తర్వాత ఏకకాలంలో సూక్ష్మ మానసిక తలాల్లో చైతన్యంతో ఉండటం గురించి ఇంతకు ముందు మీరు చెప్పారు. దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఇది హ్మ్. క్వెషన్. నిద్ర పోకముందు, నిద్రపోతున్న టైము, నిద్ర తర్వాత టైము అని గదా! హ్మ్. హ్మ్. ఆన్సర్ చదువు. జవాబు. ఆధ్యాత్మికంగా విశేష కృషి చేయడం, అలాగే మంచి ప్రగతి సాధించడం ద్వారా మీరు ఈ తలాల్లో చైతన్యంతో ఉండగలుగుతారు. హ్మ్. అంటే ఈ కానీ తలాల్లో హ్మ్. మళ్ళీ చదువు ఆ లైను. ఆధ్యాత్మికంగా విశేష కృషి చేయడం, అలాగే మంచి ప్రగతి సాధించడం ద్వారా మీరు ఈ తలాల్లో చైతన్యంతో ఉండగలుగుతారు. హ్మ్. కానీ ఈలోగా మీరు మీ శక్తికి మించి మరీ అతిగా శ్రమ పడకండి. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మితిమీరిన శ్రమకు ఏ విధంగా గురి చేసుకుంటారంటే, మళ్ళీ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. హ్మ్. మళ్ళీ కోలుకోవడానికి కొన్ని కొన్ని సం సంవత్సరాల టైం పట్టిద్ది. హ్మ్. అంటే కాస్త మితిమీరి చెయ్యొద్దు అంటున్నారు. మితిమీరి చెయ్యొద్దు అంటున్నారాడ. అంటే ఏంది మితిమీరి చేయడం అంటే ఎక్కువ మెడిటేషన్ చేయడం అంటారా అక్క? మెడిటేషన్ కాదక్కడ. మళ్ళీ చదువు ఆ 2 లైన్స్. హ్మ్. కానీ ఈలోగా మీరు మీ శక్తికి మించి మరీ అతిగా శ్రమ పడకండి. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మితిమీరిన శ్రమకు ఏ విధంగా గురి చేస్తుంటారంటే, మళ్ళీ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అది అక్కడ మనకి చేత గాదు. ఆ! చేతగాని విషయాలలో ఎక్కువగా చేస్తామని ముందుకెళ్ళి, హ్మ్. అది చెయ్యలేక, పూర్తి అవ్వక ఏమవుతుంది? మన పని అక్కడికి ఆగిపోతది. అంటే అంటుంటారు గదా! ఆధ్యాత్మికంగా ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు మీకొస్తేనే చెయ్యండి, లేకపోతే గమ్ముగుండండి. మీ ముందుకి ఏ పనొస్తే ఆ పని చెయ్యండి. లేకపోతే గమ్ముగుండండి అని ఎందుకంటారంటే, ఇందుకే. మీ మీ ముందుకి ఏ పనైతే వచ్చిందో, ఏ పనైతే సునాయాసంగా చేయగలుగుతారో అది చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని సునాయాసంగా చేయలేము. కానీ వాటిలో చేతులెట్టి ఆహ్, కా అంటే అలా చెయ్యాలి, చెయ్యాలి అని చెప్పి టైమంతా వేస్ట్ చేస్తాం. అక్కడ పని పూర్తి కాదు. పూర్తిగా నేర్చుకోలేము. అన్నీ ఏమవుతాయి? ఆగిపోతాయి. అందుకని ఏదైతే మీరు పని చెయ్యాలనుకుంటున్నారో, మీరు చెయ్యాల్సిన పని మీ దగ్గరకొస్తది. ఆ పని సునాయాసంగా అయిపోతది. ఆ పని చేస్తూ ఉంటే మీకు ఆనందాన్నిస్తది అనంటారు. ఆధ్యాత్మికంగా చేసే పనులు. అలాంటి పనులే చెయ్యండి అంటారు. అలా చెయ్యలేని పనులు కూడా చెయ్యాలని ముందుకెళ్ళి మీరు ఇబ్బంది రిస్క్‌లో పడొద్దు అని చెప్తున్నారు. అంటే దాన్ని మళ్ళీ మార్చడానికి చాలా టైం పడతది అని జెప్తున్నారు. హ్మ్. కాస్త స్థిమితంగా ఉండి, మీ శరీరాలను కోలుకోలేనంత శ్రమకు గురి చేయడానికి బదులు, మీ భౌతిక శరీరంతో పాటు ఇతర శరీరాలతోనూ తెలివిగా వ్యవహరించి, భవిష్యత్తులో ఇంకా పెద్ద పనులు చేయగల సామర్థ్యం వాటికి ఉండేలా కృషి చేయండి అంటున్నారు. ఎంత అద్భుతంగా ఉందో పాయింట్ మళ్ళీ చదువు మాధవి అది. మీ ఒక్కసారి వినండి శరీరాలను హ్మ్. ఆ! కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మితిమీరిన శ్రమకు ఏ విధంగా గురి చేస్తుంటారంటే, మళ్ళీ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.
హ్మ్. కాస్త స్థిమితంగా ఉండి, మీ శరీరాలను కోలుకోలేనంత శ్రమకు గురి చేయడానికి బదులు, మీ భౌతిక శరీరంతో పాటు ఇతర శరీరాలతోనూ తెలివిగా వ్యవహరించి, భవిష్యత్తులో పనులు ఇంకా పెద్ద పనులు చేయగల భవిష్యత్తులో ఇంకా పెద్ద పనులు చెయ్యగల సామర్థ్యం వాటికి ఉండేలా కృషి చెయ్యండి. అంటే శరీరాన్ని ఏ పనైతే చెయ్యగలరో ఆ పని. అంటే శరీరానికి మించి అది చెయ్యలేని పనులు చేస్తూ ఇబ్బంది పడొద్దు. ఈ భౌతిక శరీరంతో పాటు మిగిలిన 6 శరీరాల యొక్క కనెక్టివిటీ తోటి ఏమైతే చేయగలుగుతారో ఇక్కడ చెప్తున్నారు చూడండి. భౌతిక శరీరంతో పాటు మిగిలిన శరీరాలతో కూడా కనెక్టివిటీ తోటి ఏ పనైతే చేయగలుగుతారో భవిష్యత్తులో ఏమైతే అంటే ఇప్పుడు ఆ కనెక్టివిటీ తోటి భవిష్యత్తులో నేను ఈ పని చెయ్యాలి. మనకి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు మ భవిష్యత్తులో ఇలా ఈ పని చేయబోతున్నావు అని మాస్టర్స్ సందేశం ఇస్తుంటారు. అలాగా భవిష్యత్తులో ఏ పనులైతే చెయ్యాలనుకుంటున్నామో అవి ఆల్రెడీ మెసేజ్‌లొస్తున్నాయి మిగిలిన శరీరాల నుంచి. వాటిని కనెక్టివిటీతో పెంచుకొని భౌతిక శరీరాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేయకుండా, ఇలాగా మనము ఆ కనెక్టివిటీ ద్వారా చాలా జాగ్రత్తగా పని చేసుకుంటూ పోతే ఎంత పనైనా చేయగలుగుతాము అని చెప్తున్నారు. ఇది అంటే అంతకుముందు ధ్యానం చేశాం. ధ్యానం తర్వాత ఏం చెప్తున్నాం? క్లాసులు చెప్పగలగాలి అనుకున్నాం. సరే అలాగా ట్రైనింగ్ పొందుతూ ఉంటాం మనం మాస్టర్‌లుగా. ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి? ఒక క్లాస్ చెప్పాలంటే ఎలా చెప్పాలి? అలా మనం హాస్టల్‌గా ట్రైనింగ్ పొందుతుంటాం. మన కళలో మేడం మాకు కళలో మేమెక్కడికో క్లాసులు చెప్పడానికెళ్ళాము. ఎక్కడికో వెళ్ళాము. అన్నీ చెప్తున్నాము అని చెప్పి వస్తున్నాయి అంటారు. అంటే వాళ్ళు భవిష్యత్తులో ఆ పని చేయబోతున్నారు. అలాగ దాన్ని కూడా బేరీజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినప్పుడు, మనం ఎంత పనైతే చెయ్యగలమో ఆ పని పూర్తి చేయగలుగుతాం. మీరు బాగా గమనించండి. ఎవరో వచ్చారు మేడం మా దగ్గరికి బాగాలేదు అని చెప్పి అడిగారు. వాళ్ళకి కర్మ ధ్యానం గురించి, వాటి గురించి చెప్తున్నాం కళల్లో అంటారు. అంటే మీరు ఆ పని నెక్స్ట్ చేయబోతున్నారు. అలాగ మనకి కళల ద్వారా ముందే తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు పని చేయగలిగితే, భవిష్యత్తులో ఏ పని చేయగలుగుతున్నారో ముందే తెలిసిపోతూ ఉంటుంది. చక్కగా వర్క్ చేయగలుగుతారు అని జెప్తున్నారు. ఆ పాయింట్ మళ్ళీ చెప్పమ్మా. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు మితిమీరిన శ్రమకు ఏ విధంగా గురి చేస్తూ ఉంటారంటే, మళ్ళీ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కానీ, కాస్త స్థిమితంగా ఉండి, మీ శరీరాలను కోలుకోలేనంత శ్రమకు గురి చెయ్యడానికి బదులు, మీ భౌతిక శరీరంతో పాటు ఇతర శరీరాలతోనూ తెలివిగా వ్యవహరించి, భవిష్యత్తులో ఇంకా పెద్ద పనులు చేయగల సామర్థ్యం వాటికి ఉండేలా కృషి చెయ్యండి. హ్మ్. అంటే పెద్ద పనులు చేయగలిగే శక్తి వస్తుంది. అంటే మిగిలిన శరీరాలతో కనెక్టివిటీతో ఉండండి అని చెప్తున్నారు. హ్మ్. అక్క అయిపోయింది ఆ చాప్టరు. తర్వాత 6థ్ చాప్టరు. ఇది ఇక్కడికి హ్మ్. స్టాప్ చేసి హ్మ్. ఇంకోటి హ్మ్. శారదా శారదా లేదా అక్క?